తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కేటీఆర్ మరియు కవిత మధ్య టీఆర్ఎస్ పేరు కోసం జరుగుతున్న టైటిల్ ఫైట్ అత్యంత ఆసక్తికరంగా మారింది. కవిత భారత రాష్ట్ర సమితి నుండి వేరుపడి ఏప్రిల్ 25, 2026న తన సొంత రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. టీఆర్ఎస్ అనే పేరు ప్రస్తుతం ఖాళీగా ఉందని, దానిని ఎవరైనా ఉపయోగించుకోవచ్చని కవిత వ్యాఖ్యానించారు. ఆమె తన కొత్త పార్టీకి టీఆర్ఎస్ పేరును దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కవిత ప్రకటనతో అప్రమత్తమైన బీఆర్ఎస్ నాయకత్వం తిరిగి తమ పార్టీ పేరును బీఆర్ఎస్ నుండి టీఆర్ఎస్గా మార్చే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. పేరు మార్పు వల్ల తెలంగాణ సెంటిమెంట్కు దూరం అయ్యామని, అందుకే మళ్లీ పాత పేరుకే మొగ్గు చూపుతున్నట్లు కేటీఆర్ ఇటీవల స్పష్టం చేశారు. పార్టీ పేరు మార్పు వల్ల రాజకీయంగా కొంత నష్టపోయామని కేటీఆర్ ఈ సందర్భంగా అంగీకరించారు. బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్కు కొంత దూరం అయ్యామని భావిస్తున్నాం. కార్యకర్తల నుంచి, క్షేత్రస్థాయి నేతల నుంచి కూడా మళ్లీ టీఆర్ఎస్గా మారాలనే బలమైన వినతులు వస్తున్నాయి. బీఆర్ఎస్గా మారిన తర్వాత పార్టీ ప్రజలకు దూరమైందని, అదే ఓటమికి ప్రధాన కారణమని ఆయన అంగీకరించారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలతో గ్యాప్ పెరగడం వల్లే ఎన్నికల్లో పరాజయం ఎదురైందని స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా నేను కూడా పార్టీ పేరు తిరిగి టీఆర్ఎస్గా ఉంటేనే బాగుంటుందని కోరుకుంటున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇకపై ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలను తెలుసుకోవడమే లక్ష్యంగా 2027లో పాదయాత్ర చేపడతానని ప్రకటించారు. ఇద్దరూ ప్రజల్లోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఒకే పేరు కోసం అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లే అవకాశం ఉంది. ఒక పార్టీ గతంలో వాడిన పేరును మరొకరు ఉపయోగించకుండా కొన్ని నిబంధనలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒక పార్టీ తన పేరును మార్చుకున్నప్పుడు పాత పేరును సాధారణంగా కొంతకాలం, అంటే 6 ఏళ్ల పాటు ఇతరులకు కేటాయించకుండా ఈసీఐ రిజర్వ్ చేస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ తిరిగి టీఆర్ఎస్గా మారడం సులభతరమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పేరు మార్పుపై పార్టీలు లోతుగా చర్చించి పార్టీ అధినేత కేసీఆర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారని కేటీఆర్ స్పష్టం చేశారు. మొత్తానికి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్తో ముడిపడి ఉన్న టీఆర్ఎస్ పేరును దక్కించుకోవడానికి అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కవిత ఇద్దరూ పోటీ పడుతున్నారు. మొత్తానికి కేసీఆర్ స్థాపించిన అసలు టీఆర్ఎస్ అనే బ్రాండు మరియు సెంటిమెంట్ను దక్కించుకోవడానికి అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న ఈ పోరు తెలంగాణ రాజకీయాల్లో కొత్త మలుపులకు దారితీస్తోంది.